హాయ్ ఫ్రెండ్స్, ఈ గోంగూర చట్నీ 20 రోజులు నిల్వ ఉంటుందండి. ఖచ్చితంగా 20 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 2-3 కట్టల గోంగూర తీసుకోండి. కొన్ని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లిపాయలు తీసుకోండి. ఎండుమిర్చి కాస్త ఆయిల్ వేసి వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలండి. ఎండుమిర్చి మాత్రం తప్పకుండా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఎల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ మెత్తగా పట్టొద్దండి. కారం కాస్త బరకగా పట్టుకోవాలి. ఈ లోపల ఒక బాండీ పెట్టి బాండీలో ఒక 2-3 పావుల నూనె వేసి గోంగూర మెత్తగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఉడికిపోవాలండి మెత్తగా. దాన్ని గరిటెతోని చిదుముకోవాలండి. మొత్తం గరిటెతోనే అందులోనే మెత్తగా చేసేసుకోవాలండి. రోట్లో ఏ విధంగా చేస్తామో గరిటెతోనే సేమ్ అలాగే మన బాండీలోనే తిప్పేసుకోవాలండి. ఇప్పుడు బరకగా పట్టిన కారం తీసి అదే గోంగూరలో వేసేసి బాగా తిప్పేసుకోవాలండి. గరిటెతోనే తిప్పేసి ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమేనండి. తాలింపుకి వెల్లిపాయ, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కాస్త పసుపు వేసేసి తాలింపు పెట్టేసుకోవాలండి. అంతే, సింపుల్ అండి. 20 డేస్ ఖచ్చితంగా ఉంటుందండి, నిల్వ ఉంటుంది. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కాస్త మాత్రం గోంగూర పచ్చడిలో ఆయిల్ పడుతుంది. మర్చిపోమాకండి, ఉల్లిపాయ అస్సలు వేయొద్దండి. వేస్తే నిల్వ ఉండదు.